మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చింది. విజయసాయి రెడ్డి సిఐడి నోటీసులు జారీ చేసింది. విజయసాయి రెడ్డి విచారణకి రావాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు తీసుకున్నారు. రేపు సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ వాళ్ళు ఆదేశించారు. కాకినాడ పోర్టు వాటాలని తన నుంచి అక్రమంగా బదిలీ చేయించుకున్నారని విజయసాయిరెడ్డిపై గతంలో కేవీ రావు ఫిర్యాదు చేయడం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ కేసులోనే విచారణకి రావాలి అంటూ సిఐడి అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా కేవీ రావు ఫిర్యాదు మేరకు పోర్టు వాటాల అక్రమ బదిలీపై సాయిరెడ్డితో పాటు మొత్తం 5గురిపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1గా విక్రాంత్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి, A3 శరత్ చంద్రారెడ్డి, A4 శ్రీధర్, A5గా అరబిందో రియాలిటీ ఇన్ఫ్రా ఉన్నారు. మరోవైపు ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు సైతం విజయసాయి రెడ్డి గతంలో హాజరయ్యారు. తాజాగా ఇచ్చిన నోటీసులో 506, 384, 420, 109, 467, 120B, 120 రెడ్ విత్ 34 IPC సెక్షన్లను సిఐడి అధికారులు ప్రస్తావించడం అయితే జరిగింది. చీటింగ్ కేసుతో పాటు అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఫోర్జరీ, బెదిరింపులు వీటికి సంబంధించినటువంటి సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఉదయం 11 గంటలకి సిఐడి కార్యాలయానికి రావాలి అంటూ విజయసాయి రెడ్డికి సిఐడి వాళ్ళు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇటీవలే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి అట్ ద సేమ్ టైం రాజ్యసభకి కూడా రాజీనామా చేశారు. వ్యవసాయం మాత్రమే చేసుకుంటానంటూ కూడా ఆయన గతంలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బట్ ఈ రాజీనామాలు వీటన్నిటి తర్వాత కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీసీఐడి వాళ్ళు నోటీసులు జారీ చేయడం విజయసాయి రెడ్డికి కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. మొత్తానికి విజయసాయి రెడ్డి మరి సిఐడి విచారణకి అటెండ్ అవుతారా లేదా తప్పించుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే. ఇది ప్రస్తుతం అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం.